ఏమైంది? ఎందుకు అంతగా ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఇంతకంటే ఏం చేయగలిగాం మమ్మీ? సింగింగ్ కాంపిటీషన్ లో అక్షిత గెలవాలని ఎంతగా అనుకున్నాం. ఆ పల్లవిని ఓడించాలని ఎన్ని ప్రయత్నాలు చేశాం. ఆ పల్లవిని మెంటల్ గా డిస్టర్బ్ చేస్తే అసలు అది కాన్సంట్రేషన్ చెయ్యలేదు, కాంపిటీషన్ కి కూడా రాదు అని గుండమ్మని యాక్సిడెంట్ కూడా చేశాను. కానీ ఆ ప్రమాదం నుంచి గుండమ్మ తప్పించుకుంది. పల్లవి కాంపిటీషన్ కి రెడీ అయిపోయింది. అయినా పల్లవిని కాంపిటీషన్ వరకు రాకుండా చెయ్యాలని చాలా ప్లాన్ చేశాం. కానీ వచ్చేసింది. వచ్చినా తను పాడకుండా చెయ్యాలని చాలా ప్రయత్నాలు చేశా. ఒక్కటంటే ఒక్క ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్ గా ఆ పల్లవినే గెలిచింది. అక్షత ఓడిపోయింది. అంటే మనం ఓడిపోయాం. అదే తట్టుకోలేకపోతున్నా. అసలు నువ్వు ఇంత కామ్గా ఎలా ఉండగలుగుతున్నావు మమ్మీ? నాకు మాత్రం కోపం లేదనుకుంటున్నావా? ఆ పల్లవిని చూసినా గుండమ్మని చూసినా వాళ్ల పేర్లు విన్నా నా రక్తం మరిగిపోతూ ఉంటుంది. నీకు తెలీదా? దెబ్బ కొట్టాలి అనుకున్నాను, కానీ అనుకున్నది జరగలేదు. ఏంటి మమ్మీ, ఎవరిని దెబ్బ కొట్టాలనుకున్నారు? అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? దెబ్బ కొట్టడం కాదురా, దెబ్బ తిన్నాము అనుకుంటున్నాము. ఏంట్రా, ఏమైంది? ఏమిలే డాడీ, అమ్మ ఎందుకో డిస్టర్బ్డ్ గా ఉంది. ఏంటి సుమా, ఇంత చిన్న విషయానికి నువ్వు డిస్టర్బ్ అవుతావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా? చిన్న విషయమా? ఏంట్రా అది? ఏమి లేదమ్మా, రాత్రి తనేదో చెప్తూ ఉంది, కానీ నేను నిద్రమత్తులో ఉండి తనని పెద్దగా పట్టించుకోలేదు. అందుకే అలా డిస్టర్బ్ అయి ఉంటుంది. నేను డిస్టర్బ్ అయింది అందుకు కాదు. మరి కాలేజ్ లో జరిగిన సింగింగ్ కాంపిటీషన్ లో అక్షిత గెలుస్తుంది అనుకున్నాం, కానీ పల్లవి గెలిచింది. అందుకు ఈ పోటీలో పల్లవి గెలుస్తుందని నాకు ముందే తెలుసు. ఎలా డాడీ? మా అమ్మ చెప్పిందిరా. ఏయ్, ఆగవే. భోజనానికి రా అని నేను పిలిస్తే ఆకలి చచ్చిపోయింది, అది ఇది అన్నావు. ఆ పల్లవి పిలవగానే ఎందుకొచ్చావే? మీ ఇద్దరి మధ్య ఛాలెంజ్ జరిగిందంట కదా? అవును, ఆ ఛాలెంజ్ లో పల్లవి ఓడిపోతుంది. ఓడిపోతే ఎలాంటి పనిష్మెంట్ అయినా భరిస్తాను అంది. అది ఓడిపోగానే కొరడా తీసుకొని దాని ఒళ్ళంతా చిట్టిపోయేలాగా కొడదాం అనుకున్నాను. అదేంటది? నేను భోజనానికి రాకపోతే కదా నువ్వు ఓడిపోతావు. రాకపోతే ఓడిపోవడం ఏంటి? నువ్వు భోజనానికి రావని నేనన్నాను. 2 minutes లో తీసుకొస్తానని చెప్పి నాతో ఛాలెంజ్ చేసి మరీ వచ్చింది నీ దగ్గరికి. మరి నాతో అలా చెప్పిందేంటి? ఏం చెప్పింది? అయితే నువ్వు భోజనానికి రా. నేను రాను రాను రాను. ఓకే 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 ఓకే, నాకు కావాల్సింది కూడా అదే. ఏంటలా చూస్తున్నావు? డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ వచ్చి అక్షిత భోజనానికి రాలేదేంటని అడిగితే మీ మమ్మీ వస్తుందని చెప్పింది. దానికి నేనన్నాను, కాంపిటీషన్ లో ఓడిపోయింది కదా, బాధలో ఉండుంటుంది, తను రాదు అన్నాను. వస్తుందని మీ మమ్మీ, రాదు అని నేను ఛాలెంజ్ చేసుకున్నాం. నువ్వెట్టో రావు కాబట్టి ఛాలెంజ్ లో నేను గెలుస్తాను, మీ మమ్మీ ఓడిపోతుంది. దొంగ మొహంది, నీతో రివర్స్ లో చెప్పిందన్నమాట. ఇద్దరిని చీట్ చేసింది మమ్మీ ఆ పల్లవి. నేనేం చీట్ చేయలేదు. నా దగ్గర ఒక మాట, అక్షిత దగ్గర ఒక మాట చెప్పడాన్ని ఏమంటారు? చీట్ చేయడం కాదా? ఎందుకలా మాట్లాడని చెప్పండి. చీట్ చేయడం నీకు అలవాటు కాబట్టి. ప్రతి విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం మీకు అలవాటు కాబట్టి అలా అనిపిస్తుంది.
కాంపిటీషన్లో ఓడిపోయావన్న బాధతో నువ్వు భోజనం చెయ్యను అన్నావు. బిడ్డ ఆకలి కడుపుతో పడుకుంటానంటే ఏ తల్లి మనసు ఊరుకుంటుంది? నీకు గట్టిగా చెప్పి నిన్ను భోజనం చేయడానికి తీసుకురాలేక, నీ కడుపు కాలుతూ ఉండగా ఆవిడ కడుపు నింపుకోలేక ఆవిడలో ఆవిడ బాధపడుతూ ఉంటే అమ్మ ఎవరికైనా అమ్మే కదా. మీ అమ్మగారు బాధపడకూడదని, నువ్వు ఆకలి కడుపుతో పడుకోకూడదని నేనిలా మాట మార్చి చెప్పాను.